హలో గైస్, ఎలా ఉన్నారు? మన చరిత్రలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి, ఎందరో గొప్ప జీవితాలు ఉన్నాయి, అలాగే వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది గొప్పవారిని మన డైలీ లైఫ్ స్టైల్లో పడి మర్చిపోతున్నాం. ఈ వీడియోలో అలాంటి ఫర్గొటన్ గ్రేట్ పర్సనాలిటీస్ కొంతమంది గురించి మీకు చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ముందు ఈ లిస్టులో మనకు గొప్ప యోధురాలు రాణి రుద్రమదేవి గురించి తెలుసుకుందాం. 13వ శతాబ్దానికి చెందిన రుద్రమదేవి గారు కాకతీయ వంశానికి చెందిన మహారాణి. ఆమె యుద్ధ నైపుణ్యం, ధైర్య సాహసాల ద్వారా రాజ్యాన్ని కాపాడటంలో అనేక విజయాలు సాధించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే రుద్రమదేవి గారు జెండర్ బయాస్ లేకుండా ఆడవారిని మగవారిని ఒకేలా చూడాలని, మహిళల సమానత్వం కోసం చాలా పోరాడారు. ఈ రోజుల్లో ఆడవారికి ఈ సొసైటీలో బ్రతకడం, వారిని వారు కాపాడుకోవడం ఒక పెద్ద యుద్ధంలా మారిపోయింది. కానీ రుద్రమదేవి గారు తన సామ్రాజ్యం మొత్తాన్ని కాపాడుకోవడానికి రాణయ్యుండి, అందులోని మహిళ అయ్యుండి వారి సైన్యాన్ని పంపడమే కాకుండా తానే స్వయంగా వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. ఆమె పాలనలో ప్రజల్ని బాగా చూసుకోవడమే కాదు, వాళ్ళకి మంచి వాల్యూస్ కూడా నేర్పించారు. లైక్ యథా రాజా తదా ప్రజ అంటారు కదా. సో అలానే ఆమె గొప్ప వాల్యూస్తో ఉండేవాళ్ళు. సో ప్రజలు కూడా ఆమెను అనుసరించి అంతే వాల్యూస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. మోడర్న్ డేస్లో మన నాయకులు కూడా ఉన్నారు. ఎవరు మన నడిపించేవాళ్ళు, ఎవరు మన పడేసేవాళ్ళు అస్సలు అర్థం కావడం లేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పర్సన్ గురించి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే వారి గురించి దాదాపు మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది 1327 తర్వాత మన కాకతీయ సామ్రాజ్యం దాదాపుగా పతనం అయిపోయింది. నేను చెప్పేది ఛత్రపతి శివాజీ గారి టైం కన్నా కూడా 300 సంవత్సరాల ముందు చరిత్ర గురించి. ఆ టైంలో మన తెలుగు నేల తుగ్లక్ రూలింగ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విడిపోయాం, కానీ అప్పట్లో మన ప్రాంతాలన్నీ ఏదో ఒక రాజు సామ్రాజ్యంలోనే ఉండేవి. అయితే ఈ తెలుగు నేలను పాలిస్తున్న తుగ్లక్స్ చాలా అరాచకాలు చేస్తున్నారు. బ్రాహ్మిన్స్ అగ్రహారాలన్నింటినీ ధ్వంసం చేసేవాళ్ళు, వాళ్ళ జంధ్యాలని తెంచేసేవాళ్ళు, బలవంతంగా మాంసం తినిపించడం, ఇలా ఎన్నో అరాచకాలు చేసేవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఆడవాళ్ళని ఇష్టానుసారం మానభంగం చేసి చెప్పాలంటే బానిసల్లా చూసేవాళ్ళు. అలా వాళ్ళ అరాచకాలన్నింటినీ ఆపాలని చెప్పేసి ఆ రోజుల్లో కాకతీయ కింగ్డంలో ఉన్న ఇంకొంతమంది నాయకులు అలా దాక్కుని బ్రతుకుతున్నారన్నమాట. వాళ్ళంతా ఈ తుగ్లక్ పాలన నుండి మన తెలుగు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక గొప్ప లీడర్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక వ్యక్తి కనిపించాడు. అతనే ముస్లింలకు సంబంధించిన ప్రోలయ నాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ తుగ్లక్స్ నుండి అందరినీ రక్షించాలని చెప్పేసి ఈ కాకతీయ సామ్రాజ్యంలో మిగిలిన లీడర్స్ అడిగారు. సో ఇప్పుడు ఆ ప్రోలయ నాయకుడు ఇంకొక 75 మంది సామంతరాజులను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అడవుల్లో రేకపల్లి అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని సెంట్రల్ హబ్గా చేసుకుని గెరిల్లా దాడులు చేశాడు. ఈ తుగ్లక్స్ అందరినీ తరిమి కొట్టాడు. అది కూడా జస్ట్ 2 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తుగ్లక్స్ని మాత్రమే తరిమి కొట్టాడు. కానీ తెలంగాణ ప్రాంతంలో చాలామంది తుగ్లక్స్ అలాగే ఉన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పట్టి పీడిస్తున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుండి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న ప్రోలయ నాయకుడు తెలంగాణకు కూడా వచ్చాడు. అక్కడున్న తుగ్లక్స్ని కూడా తరిమి కొట్టాడు. అలా దాదాపు దశాబ్ద కాలం పాటు పాలించిన తుగ్లక్స్ నుండి తెలుగు వారికి విముక్తి కల్పించారు ఈ ముస్లిం నాయకులు. నెక్స్ట్ నేను చెప్పబోయే రాజు హరిసేన. ఈయన వకటక వంశానికి చెందిన రాజు. హరిసేన నాయకత్వంలో తన సామ్రాజ్యం సరిహద్దుల్ని దాటేసి యుద్ధాల ద్వారా, వ్యూహాత్మక మిత్రుల ద్వారా ఎంతో విస్తరించింది. ఆయన సమీప రాజ్యాలన్నింటినీ విజయవంతంగా జయించేశాడు. ఇది తన పాలన యొక్క పొలిటికల్ స్టెబిలిటీని పెంచడంలో బాగా హెల్ప్ చేసింది. హరిసేన రాజు ధర్మాన్ని, కళల్ని, సాహిత్యాన్ని కాపాడడానికి చాలా కృషి చేశాడు. ఆయన పాలనలోనే మనకి సాహిత్యం, అలాగే స్కల్ప్టింగ్ అంటారు కదా, శిల్పాలు చెక్తారు చూడండి, ఆ సంస్కృతి, ఈ రెండు కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి. అజంతా కేవ్స్ తెలుసు కదా, వాటిని నిర్మించింది ఈ హరిసేన మహారాజే. ఈ గుహలు బౌద్ధ యోగులకి ముఖ్యమైన సాధనా కేంద్రాలుగా పనిచేశాయి. అలాగే ఈ ఎల్లోరా కేవ్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా గుర్తించారు. హరిసేన దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. అది ఎలాగంటే అప్పటి వరకు ఉన్న రాజులందరూ కూడా అయితే శివభక్తులై ఉండేవాళ్ళు, లేదంటే విష్ణు భక్తులై ఉండేవాళ్ళు. ఈ రెండు కాకపోతే బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఏ ఒక్క రాజు మూడింటిని మింగిల్ చేసి ట్రావెల్ చేయలేదు. సో వాటన్నిటిని బ్రేక్ చేస్తూ అలా జనాల మధ్యన గొడవ జరగకూడదని చెప్పేసి ఈ హరిసేన మహారాజు అందరి నమ్మకాలని ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. ఆయన వల్ల సొసైటీలో ప్రజల మధ్య ఉన్న రైవలరీ స్లోగా తగ్గిపోయింది. ఈ రోజు మనకి ఇన్ని మతాలున్నా, ఇన్ని కులాలున్నా కలిసే ఉన్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ హరిసేన మహారాజు కూడా. నెక్స్ట్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ పాషా. హైదరాబాద్ను పాలించిన చివరి రాజు ఈయన. 1911 నుంచి 1948 వరకు ఈయన పాలించారు. హైదరాబాద్ చరిత్రలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పరిపాలకుడిగా ఈయన గుర్తించవచ్చు. ఎందుకంటే ఈయన పాలనలోనే ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ అయింది. అలాగే హైదరాబాద్లో చాలా కన్స్ట్రక్షన్స్ ఈయన టైంలోనే జరిగాయి. ఈ రాజు సమర్థమైన పాలన కోసం బ్యూరోక్రాట్స్ వ్యవస్థను స్థాపించాడు. అంటే ఈయన టైంలో ఫ్యామిలీస్ని బట్టి కాకుండా చదువుకున్న వారికి మాత్రమే రూలింగ్లో ఇంక్లూడ్ చేసేవాళ్ళు. వాళ్ళతోనే జనాలందరినీ నడిపించేవాళ్ళు, కొత్త ఇంప్లిమెంటేషన్స్ అన్నీ చేయించేవాళ్ళు. ఈయన ఎడ్యుకేషన్కి బాగా హెల్ప్ చేయాలని చెప్పేసి 1918లో ఉస్మాన్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఒక గుర్తింపు పొందిన సంస్థగా మార్చారు. దీనివల్ల చుట్టుపక్కల ఏరియాల్లో చాలా మందికి ఎడ్యుకేషన్ పెరగడానికి చాలా మెయిన్ రోల్ ప్లే చేశారు. హైదరాబాద్లో రైల్వేస్ని కూడా బాగా డెవలప్ చేసింది ఈయన హయాంలోనే. అలాగే ఈయన రోడ్ డెవలప్మెంట్స్, వాటర్ సిస్టమ్స్ని, మెడికల్ సర్వీసెస్ని అన్నిటిని కూడా బాగా డెవలప్ చేశారు. ఈరోజు ఇంతలా హైదరాబాద్ డెవలప్ అయి ఉంది అంటే చాలామంది కష్టం దాని వెనకాల ఉంది. కానీ ఏమీ లేని టైంలో కష్టపడిన వారిని ఎంతైనా మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ సోమేశ్వర 1.
కళ్యాణి చాళుక్యుల వంశం యొక్క చాలా ఇంపార్టెంట్ రాజు ఈయన. 11వ శతాబ్దంలో ఈయన పాలించేవారు. ఈయన తెలుగువారు అయినప్పటికీ కూడా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్కి బాగా కారణమయ్యారు. సోమేశ్వరవన్ చాలా గొప్ప గొప్ప గుళ్ళని కట్టించారు. ఆయన టైంలోనే బాసర్లో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే హంపీలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం, ఈ రెండింటిని కూడా కట్టించారు. ఈ గుడిలో ఉండే శిల్పకళలు ఇండియా మొత్తం ఫేమస్. ఈ సోమేశ్వరవన్ చాలా తెలివైన వ్యక్తి. ఎక్కువగా తన డబ్బు మొత్తాన్ని ఆర్మీని పెంచడానికే యూజ్ చేసేవాళ్ళు. అలా చేయడం వలన ఈయన రాష్ట్రకూటుల్ని చాలా బాగా ఓడించగలిగారు. రాష్ట్రకూటులు అంటే ఆ రోజుల్లో వెరీ పవర్ఫుల్ కింగ్డమ్. వాళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు, వాళ్ళని కూడా ఈజీగా ఓడించేశారు. ఈ కళ్యాణ చాళుక్య వంశాన్ని సౌత్ ఇండియాలోనే టాప్ పొజిషన్లో పెట్టారు. ప్లస్ ఈ సామ్రాజ్యంలో చాలా మంది కౌలుకి ఆశ్రయం ఇచ్చారు. ఈ సోమేశ్వర వన్ కూడా అటు శైవుల్ని ఇటు వైష్ణవుల్ని ఇద్దరిని సమానంగా చూసేవారు. ఈ లిస్టులో నేను చెప్పబోయే లాస్ట్ రాజు పల్లవ వంశానికి చెందిన నరసింహవర్మన్. ఈయన్నే రాజసింహ అని కూడా పిలుస్తూ ఉంటారు. పల్లవ వంశం యొక్క అత్యంత ప్రఖ్యాత రాజుల్లో ఈయన కూడా ఒకడు. ఈయన ఒక పక్క తమిళనాడులో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా డెవలప్మెంట్స్ చేశారు. ఈ రాజసింహనే మహాబలిపురంలో రాక్ కట్ ఆర్కిటెక్చర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. శివరా టెంపుల్ అని ఉంటుంది కదా, దాన్ని కూడా ఈయనే కట్టించారు. ఈ పల్లవ శిల్పకళ నైపుణ్యానికి మరింత కళాకృతి ప్రతిభను ఎప్పుడూ జోడిస్తూనే ఉంటారు. ఈ శివరా టెంపుల్లో కూడా అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సముద్ర తీరం దగ్గరలో ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించింది. ఈ రాజసింహన్ టైంలోనే పులకేశి రాజుపై యుద్ధాన్ని ప్రకటించి వీళ్ళు విజయవంతంగా గెలిచారు. అలాగే ఈ రాజు మెయిన్గా తమిళనాడులో ఉన్నప్పటికీ మన తెలుగు స్టేట్స్లో ఉన్న చాలా కల్చర్స్ని ప్రొటెక్ట్ చేయడంలో బాగా హెల్ప్ చేశారు. గొనగన్నారెడ్డి తెలుసు కదా, ఆయన చేసిన యుద్ధాలన్నింటిలో కూడా ఈ రాజసింహ ఆయనతో కలిసి చాలా యుద్ధాల్లో పోరాడి గెలిచారు. ఆయన గెలుపులో ఒక కీ రోల్ని కూడా ఈయన ప్లే చేశారు. ఈయన రూలింగ్లో పేదవారు ఎప్పుడు హ్యాపీగానే ఉండేవారంట, అంత గొప్ప రాజు. సో గైస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టులో సగం మంది గురించి మీకు దాదాపుగా తెలిసి ఉండకపోవచ్చు. సో మనం బాగుండాలని ఒకప్పుడు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి వారి కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. మీకు వీరిలో ఎవరికైతే ఇన్స్పైరింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కాంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు లవ్ యూ ఆల్.